చెప్పినట్లుగానే శ్రమపడి సిలువబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడైన లేచాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన లేచాడు? ఎందుకు లేచాడంటే అపోస్తుల కార్యములో అపోస్తులు ఏమని చెప్తున్నారో తెలుసండి? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. అపోస్తుల కార్యము 2:24. అపోస్తుల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరణము ఎవరిని బంధించి ఉంచుట అసాధ్యమట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా ప్రియమైన సంగమా? జీవాధిపతి. దేవుడికి స్తోత్రం చెప్దాం. జీవాధిపతిని మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఆకాశములు ఎగిరే పక్షులు, భూమి మీద సంచరించే జీవరాశులు, సముద్రములో సంచరించే జలరాశులు, భూమి మీద ఉన్న సమస్త వృక్షాలు, జీవము కలిగిన అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలనే జీవిస్తున్నాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాంటి జీవాధిపతిని మరణము ఎలాగ బంధించి ఉంచుతుందని ప్రియులారా అపోస్తులు అంటున్నారు. అపోస్తుల కార్యం 3:15లో, అపోస్తుల కార్యం 3:15లో, మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవుడికి స్తోత్రం. అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నారు. మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి ఎందుకు లేపాడంటే ఆయన ఎవరు? జీవాధిపతి. ఒక ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న కాలంలో 70 మంది శిష్యులు ఆయన వెంబడించారు. అప్పుడు ప్రభు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యం గలవాడు అన్నప్పుడు, ఇదేంటి ఈయన శరీరం ఎలా తినేస్తాడో, ఈయన రక్తం ఎలా త్రాగనిస్తాడో అని చెప్పి చాలామంది నొచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇప్పుడున్న 12 మంది శిష్యులు అంటారు, మీరు కూడా వెళ్ళిపోతారంటే, జీవం గలవాడు ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? దేవుని నామమున మహిమ కలుగును గాక. శిష్యులకి అప్పుడే తెలుసు జీవాధిపతి ఆయన, ఈయన జీవాధిపతి ఆయన. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమపడి చనిపోయి సమాధి చేయకముందే ఆయన జీవాధిపతి అని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఏమండి, సమాజ మందిరపు అధికారైన యాయీరు ప్రభువైన యేసు దగ్గరికి వస్తారు. అయ్యా, నా కుమార్తె 12 సంవత్సరాల వయసు గల నా కుమార్తె చావటానికి సిద్ధముగా ఉందయ్యా, దయచేసి నా కుమార్తెను బతికించు అని ప్రభును బతిమాలుకుంటే ఆయన వింటున్నారు. నేను వస్తానని చెప్పి వింటున్నారు. అనేక మంది జన సమూహములు అక్కడ ఉన్నప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల ఒకరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది కాబట్టి బాధకుడు నీవు శ్రమ పెట్టవద్దని లూకా సువార్త 8:41లో విషయాలు చెప్తున్నానండి. విషయం మీకు, బాధకుడు నీవు శ్రమ పెట్టవద్దు అంటే యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్దాం. నమ్మిక మాత్రం ఉంచుమని. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యాజకుని తీసుకుని ఇంట్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అయ్యా మీరు? అమ్మాయి నిద్రిస్తుందంటే ఆల్రెడీ ఆమె చనిపోయిందని అక్కడ ఉన్న వారికి అందరికీ తెలిసి ప్రభుని అపవాసము చేస్తున్నారు. 54 వచ్చింది చూడండి. 8:54, 8:53 చూడండి. ఆమె 52 దగ్గర చదవండి. అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినదని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానాలు లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించెను. ఆమె ప్రాణం ఏమైందట? తిరిగి వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. జీవాది పిలిస్తే రాకుండా ఎలా ఉంటుందండి? ఆయన సువార్త ప్రకటించే సమయంలోనే అపోస్తులు ఆయన జీవాధిపతిగా గుర్తించారు. ఆయన
కన్నీళ్ళు చూసి ఊరుకునే దేవుడు కాదు ఆయన. కన్నీళ్ళు చూసి దాటిపోయే దేవుడు కాదు పిల్లరా. ఏమండి, లాజరు చనిపోయాడు. వాళ్ళ యొక్క సిస్టర్స్ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు మరియతో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్నాడు ఆయన. దేవుని మహిమను చూస్తావని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అంటే, అప్పుడు మా అత్త అంటుంది, మా అత్త ఏమంటుంది తెలుసా ప్రియులరా? ఏమండి, చనిపోయి 4 రోజులైందయ్యా. చూడండి, యోహాను సువార్త 11:39. యోహాను సువార్త 11:39. చనిపోయి 4 రోజులైంది, ఇప్పుడు వాసన కొడతాడయ్యా ప్రభువా అని సొంత సహోదరి చెప్తుంది. యేసు సమాధి రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినవి గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ప్రియులరా, చనిపోయి 4 రోజులైతే ప్రియులరా జరిగే పరిణామం ఏంటంటే, మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా అయితే ఉన్నాయో అవి అవండి మనము చనిపోయిన తర్వాత మన శరీరాన్ని తినేస్తాయి. అవి ప్రభు పెట్టాడు. అందుకే బతుకు ఉండగా ఎప్పుడు మన శరీరానికి బాధ పెట్టుకోకూడదు. సరైన ఆహారం ఇస్తూ ఉండాలి. సరైన ఆహారం ఇవ్వకపోతే మన శరీరాన్ని తినేస్తుంది. దేవుడు పెట్టాడు అది. ఎప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీర అవయవాలన్నీ కూడా పట్టు విడిచిపెట్టేస్తాయి. ఇంకా వాటికి ఆహారం దొరకదు, శరీరాన్ని తినడం మొదలు పెడుతుంది. ఆ విధంగా కుళ్ళిపోద్ది. 4 రోజులైనప్పటికీ మా అత్త చెప్పింది కరెక్టే, శరీరం కుళ్ళిపోద్ది. కుళ్ళిపోతే ఏం చేస్తుంది? వాసన కొడుతుంది. ప్రభువా వాసన కొడుతుంది. ఈయన జీవాధిపతి కాబట్టి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ప్రభువా పునరుద్ధానముందని చూస్తాను కాదు, ఇప్పుడే చూస్తావు. 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును అని చెప్పి లాజరు బయటకు రానగానే పేత వస్త్రాలు కట్టుబడిన వాడే బయటికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైనా జీవాధిపతి ఆ ప్రభు గుడ్ ఫ్రైడే రోజుని ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో చనిపోయిన తర్వాత లోకమంతటి చీకటి కమ్మింది, కొండలు బద్దలైనవి. అదే రోజు ఆయన చనిపోయిన తర్వాతట సమాధి 52 మత్తయి సువార్త 22, 27, 52లో సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచాను. వారి సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కనిపించారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరంటే ఈయన జీవాధిపతి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకనే మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. రేపు మీరు నేను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆయనను ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరినీ లేపగల సమర్థుడైన గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ రక్షణ భాగ్యాన్ని మనం కడవరకు కొనసాగిందాం. అలాంటి కృపలో మన యొక్క సంఘాన్ని దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. మన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, చనిపోయే వాని మృతుల నుంచి లేవగల సమర్థుని వాక్యం ద్వారా రూఢిగా మనం తెలియజేసిన దైవజనులు శైలేష్ గారి క్రీస్తు ప్రసన్న శుభాషను తెలియజేసిన ఇప్పుడు దైవజనులు పతాన డేవిడ్ గారి